ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఉల్వల దోశ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా నేను చెప్తాను. ఫస్ట్ మనము ఉల్వ దోశకి ఉల్వలు అండ్ ఒక కప్పు, హాఫ్ కప్ మినపప్పు అండ్ ఒక 2 కప్పుల రైస్ నానబెట్టుకోవాలి. దానికోసం నేను ఓవర్ నైట్ సోక్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను నేనైతే. అండ్ ఆల్సో దీనికి కాంబినేషన్ వచ్చేసి టమాటో పల్లి చట్నీ. నేను ఆల్రెడీ మీకు ముందు చూపించాను టొమాటో పల్లి చట్నీ గురించి, మీ అందరికీ తెలుసు. ఓకే, దోశ బ్యాటర్ ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు నార్మల్ దోశ ఎలా వేసుకుంటారో అలాగే బట్ ఇదేంటి అంటే ఆయిల్ లెస్ అనమాట. ఇక్కడ ఎక్కడ నేను కూడా ఆయిల్ వేయట్లేదు దోశకి. అది ఆయిల్ లేకపోయినా కానీ క్రిస్పీగా మనకి చాలా బాగా వస్తుంది దోశ. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద హెల్తీ ఫుడ్ కూడా. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. మనం ఉల్వలు అప్పుడప్పుడు ఉడకబెట్టి ఇచ్చినా కానీ పిల్లలు సరిగ్గా తినరు. దాంతో చారు చేస్తే బాగుంటుంది టేస్ట్. అండ్ ఇంకొకటి ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా దోశ ఎలా వచ్చిందో. అండ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ చట్నీలో ఏం కావాలో టమాటో, కొంచెం ఒక చిన్న చింతపండు, తర్వాత పల్లీలు వేయించుకొని పెట్టుకోవాలి. ఈ టమాటో హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం నేనైతే ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఎండుమిర్చి, జీలకర్ర, ఒక 2 మెంతులు, మినపప్పు అండ్ ఆవాలు, కరివేపాకు వేసుకుంటాం. ఓకేనా? ఇదంతా వేసుకున్న